చెప్పు మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి ఫస్ట్. మీ పేరు చెప్పండి అంటున్నా. ఎక్కడ మీది ఇక్కడ ఏంది పోస్ట్ ఏంది మీ? ఇగో మిత్రులారా, యాదగిరిగుట్ట మిత్రులారా, మనం వ్యవసాయ అధికారి కార్యాలయం యాదగిరిగుట్ట దగ్గర ఉన్నాము. ఇగో ఈరోజు మనకు వరలక్ష్మి వ్రతం కదా, ఆప్షనల్ డే ఇది. లీవ్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, డ్యూటీకి వచ్చే వాళ్ళు రావచ్చు. సో ఇవాళ నేను కొంచెం పని ఉండి రైతు భరోసా డబ్బులు పడలేదని చెప్పేసి ఈరోజు ఆఫీసు కనుక్కుందామని చెప్పేసి రావడం జరిగింది. ఇగో ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఎవ్వరూ లేరు, ఏ అధికారి కూడా లేరు. సో మరి ఎవరు లేనప్పుడు ఈ కార్యాలయం ఓపెన్ చేయడం ఎందుకు? క్లోజ్ చేసి పెడితే అయిపోతుంది కదా. ఇప్పుడు నేను వచ్చిన ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, తనని అడుగుదాము. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారండి? సరే మీ పేరేందో చెప్పండి, అందరితో మాట్లాడుతున్నాం కానీ మీ పేరు చెప్పండి ఫస్ట్. వెంకటేష్. ఇప్పుడు అలా వీళ్ళు ఏంది అందరు లీవ్లో ఉర్రా? లీవ్ లెటర్ పెట్టిరా? ఎక్కడ పెట్టిరు చూపెట్టరు? ఎంతమంది లీవ్ పెట్టిరు, ఎవరు పెట్టిరు? ఏడుంది పెద్ద మేడం? ఇక్కడ ఉండాలి కదా, లీవ్ లెటర్ పెడితే ఆఫీసులో ఉండాలి కదా. లీవ్ తీసుకుంటే తీసుకోండి, మేము కాదనము, కానీ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అయితే ఇవ్వాలి కదా. మీరు ఇవాళ ఉంటుందని చెప్పేసి వచ్చినాము. లీవ్ ఇప్పుడు చూడండి మీ ప్రజలారా, మిత్రులారా, అందరు లీవ్ పెడితే ఇప్పుడు ఇవాళ మరి వచ్చే రైతులకు వారు అడిగే సమస్యలకు మరి ఇక్కడ సమాధానం ఎవరు చెప్తారు? మీరు ఒకసారి చూడండి. ఇగో ఇట్లుంది ప్రజాపాలన యాదగిరిగుట్ట. ఒక్క బాధ్యత లేదు, బాధ్యత రాహితంగా ఇట్లా లీవులు పెట్టేసి అందరికందరు లీవులు పెట్టేసి ఇవాళ రైతులకు మరి వారి సమస్యలు తెలుసుకుందామని వస్తే మరి ఎవరు లేనప్పుడు ఆఫీస్ ఓపెన్ చేయడం ఎందుకు? ఈ డిస్ట్ బొమ్మనా ఇదేమన్నా? ఇలా ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంది? మరి మొత్తం అందరికందరు లీవ్ పెట్టిన సంగతికి అందరు తెలుసు కదా. తెలిసినప్పుడు షటర్ మూసేస్తే ఇంకా వచ్చి చూసిపోతారు కదా. ఓకే ఆఫీస్ బంద్ ఉన్నదని చెప్పేసి మరో రోజు వస్తాం కదా. ఇది యాదగిరిగుట్ట వ్యవసాయ అధికారి కార్యాలయం పరిస్థితి.